అవునయ్యా సార్ ఊళ్ళో ఉన్నాను. నమస్కారం సార్. 2 రోజుల తర్వాత ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. రేపు మాట్లాడతాలే. ఎవరయ్యా ఇతను? అనుమానం కేసు సార్. సరికేమన్నా దొరికిందా? సరికేం దొరకలేదు సార్. ఏం లేదా? వీడి నుంచుకొని మనం ఏం చేసుకుంటామయ్యా? అడ్రస్ తీసుకుని పంపించే. ఎవడో ఒకరిని తీసుకురావడం నా తల మీద ఎక్కడం. అయ్యగారు చెప్పేశారుగా వెళ్ళు. రైట్ లోపల వాటర్ లేదయ్యా. ఇదిగో వస్తున్నాను సార్. హలో హలో కార్తిక, నేను షఫీక్ మాట్లాడుతున్నాను. చెప్పండి అన్నయ్య. అవాళ నీకు బస్సులో ఒక బాక్స్ ఇచ్చాను కదా, జాగ్రత్తగా ఉందా? ఒక్క నిమిషం అన్నయ్య, చూస్తాను. నా దగ్గరే ఉందన్నయ్య. అవునమ్మా, ఆ రోజు ఒక ప్రాబ్లం. జాగ్రత్తగా ఉందిగా? దీన్ని కొరియర్ లో పంపించమంటారా? వద్దు వద్దు, నువ్వు కొరియర్ చేయదు, అది చాలా ముఖ్యమైనది. నేనే వచ్చి తీసుకుంటాను. సరే అన్నయ్య. నేను ఈ రోజే బయలుదేరుతాను, ఉదయాన్నే వచ్చేస్తాను. నీ అడ్రస్ కొంచెం ఇస్తావా? ఉదయం వస్తారా? అయితే నా ఆఫీస్ అడ్రస్ నోట్ చేసుకోండి. సరే, మా నీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వు. 31 సిటీ కార్నర్ అడియార్. 31 సిటీ కార్నర్ అడియారా? అక్కడికి వచ్చి ఫోన్ చేస్తానమ్మా. సరే అన్నయ్య. జాగ్రత్త. ఓకే అన్నయ్య, బాయ్. ఎక్కడ దాక్కున్నాడు ఏంటో? ఎందుకు కూడా చేస్తున్నారు? ఎక్కడ పెట్టాడు? ఎత్తుకండి. ఇలాగే తింటూ కూర్చున్నారంటే ప్యాక్ చేయడానికి ఏమీ ఉండదు. ఏయ్, ఏమైందిరా? 2 రోజులుగా ఏమైపోయావు? ఫోన్ కూడా కలవడం లేదు. 2 రోజులుగా చాలా పనులున్నాయమ్మా. ఫోన్ వేరే ప్రాబ్లం. కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. నానేరమ్మా. ఏంట్రా, నువ్వు రమ్మని చెప్పావని చెప్పేగా నీ ఫ్రెండ్ ఆసిఫ్ వచ్చి తీసుకువెళ్ళాడు. అవునవును, నేనే ఒక పని విషయంగా పిలిపించాను. ఏమన్నా సమస్య? అలాంటిదేం లేదమ్మా, నేనే ఊరికే రమ్మన్నాను. సరే, నెలలు తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తొందరగా రండి. హలో నానా. ఫౌజన్ మాట్లాడుతున్నాను. బాయ్. ఏంటి షఫీ ఇలా చేసావు? డైమండ్స్ తీసుకుని తిన్నగా నా దగ్గరికి రా. బాయ్. లేదు బాయ్, వచ్చేస్తాను. నాన్న, మీ నాన్న ఇక్కడ క్షేమంగానే ఉన్నాడు. మీ నాన్నకేమీ కాకూడదని అనుకుంటే డైమండ్స్ తీసుకుని తిన్నగారా. మా నాన్న ఏం చేయకు బాయ్, నేను వెంటనే వచ్చేస్తాను బాయ్. ఎక్కడికైనా వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడినా మీ నాన్నని తలుచుకో. సరే బాయ్, వచ్చేస్తాను బాయ్.